కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ చెప్పారు. భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపు మేరకు బుధవారం ఉదయం జీడీకే 2A గని వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే గోదావరికని చౌరస్తా వద్ద కూడా ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి 4 లేబర్ కోడ్ల రద్దు కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ మాట్లాడుతూ 1929 ఏప్రిల్ 8న బ్రిటిష్ పార్లమెంటులో షహీద్ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు పొగ బాంబులు వేశారని గుర్తు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశంలో కార్మిక పోరాటాలను, ప్రజా పోరాటాలను అణచివేసేందుకు నిర్బంధ చట్టాలను ప్రవేశపెట్టిన సందర్భంగా బాంబులు విసిరారని వివరించారు. పిడికెడు మంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం, పెట్టుబడిదారుల సంపద పెంపు కోసం 50 కోట్ల మంది కార్మికుల రక్త మాంసాలను దోచిపెట్టేందుకు 4 లేబర్ కోడ్లను రూపొందించారని మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాడి సాధించిన 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని ఖండించారు. కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరమైన దుర్మార్గపు మోడీ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ల రద్దు కోసం నిరంతరం పోరాడతామని ప్రకటించారు. 4 లేబర్ కోడ్ కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చి దేశంలో కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేయడానికి ఉరితాళ్ళు బిగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పోరాడుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రద్దు చేయడం లేదు. ఇవాళ ఏప్రిల్ 8వ తేదీన ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం. ఇవాళ కామ్రేడ్స్ షాహిద్ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు 1924లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అసెంబ్లీ పైన బాంబులు విసిరి నిరసన తెలియజేసినటువంటి విషయం. ఎందుకంటే ఆ రోజు పబ్లిక్ సెక్యూరిటీ బిల్లు, ట్రేడ్ యూనియన్ బిల్లు తీసుకురావడం ద్వారా, డిస్ప్యూట్ బిల్లు తీసుకురావడం ద్వారా ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకమైందని చెప్పి వాళ్ళు ఆ రోజు నిరసన తెలియజేశారు. ఇవాళ ఆ ప్రభుత్వానికి, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి ఉంచుకోవాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 75 ఏళ్లలో కూడా మనం ఇన్నేండ్లు అనుభవించినటువంటి కార్మిక హక్కులన్నీ కూడా హరించివేయబడుతున్నాయి. 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారి వర్గానికి సేవ చేయడమే మా లక్ష్యమని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రుజువు చేసుకుంటుంది. కనుక ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదనేది కార్మిక వర్గం గుర్తించాలి. ఈ 4 లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు ఆ అమరుల యొక్క స్ఫూర్తితోని ఏదైతే ఏప్రిల్ 8, 1924లో భగత్ సింగ్, అదేవిధంగా బట్కేశ్వర్ దత్తులు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మనం పోరాడదాం. ఈ 4 లేబర్ కోడ్స్ను రద్దయ్యేంత వరకు కూడా కార్మికులందరిగా వీటిని పోరాడి వీటిని రద్దు చేసేంత వరకు కూడా ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే ఒక పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 1929లో భగత్ సింగ్, బట్కేశ్వర్ అయినటువంటి వాళ్ళ యొక్క పొగ బాంబులతోటి ఆ యొక్క చట్టాలను, కార్మిక చట్టాలను ఏదైతే ఆనాడు వ్యతిరేకించి పొగ బాంబులు వేసి నిరసన తెలిపినటువంటి దినం ఈరోజు. కాబట్టి ఈ దినాన ఐఎఫ్టియు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దీర్ఘకాలికంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బి అశోక్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎన్ దుర్గయ్య, పి మొండయ్య, ఎస్ ప్రసాద్, పోగుల శేఖర్, కె ఎల్లయ్య, ఎండి యూసుఫ్, ఎడ్ల రవికుమార్, బి రాజనర్స్, దుర్గం పోషం, ఐ సాంబయ్యలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.